ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీశైలం జల విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలుగు రాష్ట్రాలకు సీఈ లేఖ రాశారు. రాయలసీమ రైతుల ప్రయోజనాల దృష్ట్యా జల విద్యుత్ నిలిపివేయాలని లేఖలో సూచించారు. జల విద్యుదుత్పత్తి కోసం 68,980 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో రోజుకు 6.25 టీఎంసీల నీరు తగ్గిపోతోంది. తుంగభద్ర డ్యాంలో స్టాప్ లాక్ గేట్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. 19వ గేట్లో మొత్తం 5 ఎలిమెంట్లను విజయవంతంగా అమర్చారు. దీంతో నీటిని వృధా ఆగిపోతుంది. మరోవైపు వరద ప్రవాహం నిలిచిపోవడంతో కొట్టుకుపోయిన 19వ గేటు కనిపించింది. స్టాప్ లాక్ గేట్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అటు అధికారులు ఇటు రైతులు సంతోషంలో మునిగిపోయారు. తుంగభద్ర డ్యాంలో చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. విరిగిన గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటును నిపుణులు సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేశారు. 5 ఎలిమెంట్లను నీటి ప్రవాహానికి అడ్డంగా అమర్చడంలో ఎక్స్పర్ట్స్ సక్సెస్ అయ్యారు. స్టాప్ లాక్ గేట్గా మొత్తం 5 ఎలిమెంట్లను అమర్చారు. దీంతో విరిగిపోయిన 19వ గేట్ నుంచి నీటి సరఫరా ఆగిపోయింది. నీటి సరఫరా ఆగిపోవడంతో కొట్టుకుపోయిన 19వ గేట్ కనిపించింది. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి తుంగభద్ర ప్రాజెక్ట్ 19వ గేట్ కొట్టుకుపోయింది. గేట్ ఆపరేట్ చేస్తుండగా చైన్ లింక్ తెగిపోయి గేట్ కనిపించకుండా పోయింది. దీంతో నీరంతా వృధాగా నదిలోకి పోతోంది. అప్పటికే ప్రాజెక్టులో 100 టీఎంసీల నిల్వతో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉండగా ఎగువ నుంచి 30,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండడంతో గేటు మరమ్మతు చేయడం సాధ్యం కాని పని అని అంతా అనుకున్నారు. కొత్త గేటు పెట్టాలంటే నీటి మట్టాన్ని 1613 అడుగులకు తగ్గించాలి. అంటే 60 టీఎంసీల నీటిని నదిలోకి వృధాగా వదిలేయాలి. అదే జరిగితే కర్ణాటకలోని బళ్ళారి, రాయచూర్, కొప్పల్, విజయనగర జిల్లాలతో పాటు రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు, వేలాది గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడును కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దింపింది. తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించిన ఆయన స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు చేయాలని, 5 బ్లాకులుగా తయారు చేయించి అమర్చాలని సూచించారు. తాత్కాలిక గేట్ అమర్చడానికి ముందు 30 టన్నుల బరువున్న సెంటర్ వెయిట్ను ఇంజనీర్లు విజయవంతంగా కిందకు దించారు. అయితే ఈ సెంటర్ వెయిట్ను విజయవంతంగా కిందకు దించడానికి పడిన శ్రమ వర్ణనాతీతం. 1-2 సార్లు విఫలమైన అనంతరం ఆనకట్ట పైభాగంలోని స్కైవాక్ విభాగాన్ని తాత్కాలికంగా పక్కకు తొలగించి ఆ వైపు నుంచే కిందకు దించారు. ఇలా మొత్తం 5 ఎలిమెంట్లను ఏర్పాటు చేశారు. 5 ఎలిమెంట్లను ఏర్పాటు చేయడంతో నీటి సరఫరా ఆగిపోయింది. విజయవంతంగా స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడంతో అటు అధికారులు ఇటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.